హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిభా బ్యూటిఫుల్ లైఫ్. నేను ప్రతిభ. ఈరోజు వీడియో వచ్చేసి లైజాల్ ఎంటీ బాటిల్తో ఒక చిన్న క్రాఫ్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ ఈ షేప్లో పెన్తో కానీ లేదా స్కెచ్తో కానీ షేప్లో గీసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు ఆ గీసిన విధంగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం నైఫ్ని కాల్చి ఆ తర్వాత కట్ చేశాను. అప్పుడు ఈజీగా కట్ అవుతుంది అన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దీనికి ఉన్న లేబుల్ని తీసేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం లేబుల్ తీసేస్తానండి. నేను ఈ పైన భాగం వేస్ట్ అవ్వకుండా దీనికి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టాను ఈ విధంగా. ఇంకా ఒక హుక్ హెల్ప్తో దాన్ని సింక్ దగ్గర ప్లేస్ చేస్తాను అన్నమాట. సో నేను ఎందుకు సింక్ దగ్గర పెట్టుకుంటున్నాను అంటే, మనం అంట్లు కడిగేసిన తర్వాత స్క్రబ్బరు తడిగా ఉంటుంది కదా అండి, దాన్ని తిరిగి సోప్ మీద పెట్టడమో లేదా పక్కన పెట్టడమో చేస్తూ ఉంటాము. అది ఏంటంటే ఇంకా తడిగానే ఉంటుంది. సో ఇలా దీంట్లో వేసుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా పోయి డ్రైగా ఉంటుంది. సో నీట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది మరీ సింపుల్గా ఉండకుండా గ్లిటర్ టేప్ వేసానండి. సో ఫ్రెండ్స్, నేను దీని మీద ఒక చిన్న పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పైన షార్ప్గా ఉందండి, అది మనకి కట్ అవ్వకుండా నేను ఇలా గ్లిటర్ టేప్ వేస్తున్నాను. దానివల్ల దాంట్లో ఏమైనా వేసినా తీసినా మనకి కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా టేప్ వేసానండి. ఫస్ట్ నేను ఈ ఫెవిక్రిల్ గ్లిటర్తో ఫ్లవర్స్ వేస్తున్నానండి. ఇలా ఫ్లవర్స్ వేస్తున్నాను. నేను యాక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను పెయింట్కి. ఈ గ్రీన్ కలర్ పెయింట్ నేను స్టెమ్స్, లీవ్స్ అది యాడ్ చేస్తాను. కింది పార్ట్ కూడా ఈ విధంగా ఈ షేప్లో నేను గ్రీన్ కలర్ పెయింట్తో పెయింట్ చేస్తున్నానండి. నేను ఈ ముత్యాలని ఫ్లవర్స్ తీసుకున్నాను కదా, ఈ ఫ్లవర్స్లో సెంటర్లో నేను పెడుతున్నాను. చిన్న చిన్న లీవ్స్ వేస్తున్నానండి ఆ ఫ్లవర్స్ దగ్గర. ముందు వేస్తున్నాను కదా ఫ్లవర్స్ దగ్గర చిన్న చిన్న లీవ్స్ వేస్తున్నాను అనమాట గ్రీన్ కలర్తో. సో గ్లిటర్ గ్లూతో అవి కింద తీసుకున్నాము కదా, దాంతో నేను కింద కూడా ఇవి చిన్న బర్డ్స్ లాగా వేసాను, అంటే చిన్న మొగ్గల్లాగా. నేను గ్లిటర్ గ్లూతో లీవ్స్ వేసుకున్నాం కదా, గ్రీన్ కలర్ స్టెమ్స్ లీవ్స్. సో అక్కడంతా కూడా నేను ఇలా షేడ్ చేస్తున్నాను అనమాట గ్లిటర్తో. సో ఇలా గ్లిటర్తో మొత్తం దీన్ని షేడ్ చేసేసుకున్నాక దానిపైన ఒకసారి కోటింగ్లో వేసాను కదా, తర్వాత నేను ఇక్కడ చిన్న డాట్స్ పెడుతున్నాను. ఇప్పుడు యాక్రిలిక్ కలర్స్లోనే పింక్ కలర్ తీసుకొని ఇప్పుడు అయితే గోల్డ్ కలర్లో ఫ్లవర్స్, బర్డ్స్ వేసాము. దాని మీద కోటింగ్ వేద్దాము పెయింట్, అప్పుడు చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మొత్తం కూడా పెయింటింగ్ కంప్లీట్ చేశాను. అండ్ సైడ్స్లో ఇదే పింక్ కలర్తో నేను డాట్స్ లాగా పెట్టాను. ఇప్పుడు మొత్తం నిండుగా ఉంది కదా. సో దీంట్లో మనం పెన్స్, పెన్సిల్స్ లేదా స్పూన్స్, గరిటెలు, నెక్స్ట్ కట్లరీ ఐటమ్స్ ఇలాంటివి మనం
చేసుకోవచ్చు, చూడడానికి అందంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, బెస్ట్ అవుట్ ఆఫ్ పేస్ట్ విత్ లైజర్ బాటిల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో, మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.